శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 247వ అధ్యాయం చర్చించుకుంటున్నాం. ఇందులో సుభద్రార్జునులు ఇద్దరు కూడా పాండవ ప్రస్థానికి వెళ్ళారనేటువంటి వార్త తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళని యాదవ వీరులతో పాటుగా వెళ్ళి తన బాధ్యతగా పలకరించడానికి బయలుదేరుతున్నాడు. అలా వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ధర్మరాజాదులు అంటే పాండవులు ఎలా ఆదరించారు అనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో వ్యాసుల వారు ప్రస్తావించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణానుమత్యా అర్జునః సుభద్రాం జహారేతి పౌరాణాం ఊహః. కృష్ణానుమత్య అనుమతి అంటే అనుమతి తీసుకుని, ఆజ్ఞతో అను. కృష్ణుని యొక్క అనుమతితో అర్జున సుభద్రాం జహారేతి. సుభద్రాం జహార, అర్జునుడు సుభద్రని తీసుకువెళ్ళాడనేటువంటి పౌరుల యొక్క ఊహాగానాలు ముందుగా చెప్పబడుతున్నాయి. అంటే సుభద్రార్జునులు ఇద్దరు కూడా అక్కడ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారనేటువంటి వార్త పౌరుల ద్వారా తెలుసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అసలైతే ఆయనకి తెలియనిది ఏదీ లేదు జగన్నాటక సూత్రధారి. కాకపోతే అక్కడ బలరామాదుడు మొదలైనటువంటి వృష్ణివంశ వీరులు ఎవరైతే ఉన్నారో సభాపక్షంగా వాళ్ళందరికీ కూడా పౌరుల ద్వారా తెలిసింది సుభద్రార్జునుడు క్షేమంగా చేరుకున్నారు పాండవ ప్రస్థానికి అనేటువంటి వార్త తెలుసుకుని అర్జునే ఇంద్రప్రస్థం ప్రాప్తం జ్ఞాత్వా, అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడనేటువంటి వార్త జ్ఞాత్వా తెలుసుకుని యాదవై సహ శ్రీకృష్ణస్య ఇంద్రప్రస్థం ప్రత్యాగమనం, యాదవులతో పాటుగా శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి తిరిగి రావడం జరుగుతున్నది. ఎందుకుని అంటే వివాహం జరిపించారు. సుభద్రార్జునుల యొక్క వివాహం జరిపించింది ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. కొంతమంది అర్జునుడు అంటే ఇష్టం ఉన్నటువంటి వారితో పాటుగా చేయించారు. కానీ బలరాముడు దానికి అంగీకరించలేదు. తర్వాత ఇప్పుడు బలరాముడిని కూడా తోడ్కొని వెళ్తున్నాడు. యాదవ వీరులు ప్రముఖులైనటువంటి వాళ్ళతో కలిసి వెళ్తున్నాడు. వెళ్ళి తన చెల్లెల్ని వివాహం చేసుకున్నటువంటి ఆ అర్జునుని గౌరవించడం, సన్మానించడం, వీళ్ళ తరపు నుంచి కొన్ని కానుకలు సమర్పించడం అనేది అది వాళ్ళకి పద్ధతిగా ఉంటుందని చెప్పి ఆ ఆనవాయితీ ప్రకారం వెళ్తున్నారు. అలా వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఆగతాన్ శ్రీకృష్ణాదీన్ శ్రుత్వా యుధిష్ఠిరస్య ప్రత్యుద్గమనం తేషాం సత్కారశ్చ. ఇవి నేటి అధ్యాయంలో మనం ముందుగా చెప్పుకుందాం. వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా ద్వారక నుంచి వస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క యాదవ వీరులతో పాటు అనేటువంటి విషయాన్ని శ్రుత్వా విని యుధిష్ఠిరుడు ప్రత్యుద్గమనం అంటే తిరిగి వెళ్ళటం. ఎక్కడికి? శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నటువంటి ఆ మార్గానికి ఎదురు వెళ్తున్నాడు. ఇక్కడ తేషాం సత్కారశ్చ, వచ్చినటువంటి పరమాత్ముని సత్కరించడం అనేది ఎలా చేశారనేవన్నీ కూడా నేటి అధ్యాయంలో మనం ప్రవచించుకుందాం. ముందుగా వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ మహాభారత ఇతిహాసాన్ని చెప్తూ అథ శుశ్రావ నివృత్తే వృష్ణీనాం పరమోత్సవే అర్జునేన హృతాం భద్రాం శంఖచక్ర గదాధర. శంఖచక్ర గదాధరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునేన భద్రాం హృతాం, అర్జునుడు భద్రాం సుభద్రని హృతాం అక్కడ బలవంతంగా అక్కడికి చేర్చాడు.
ఎందుకంటే ఆ వివరాలు చెప్పిందే శ్రీకృష్ణ పరమాత్మ. నారదాన్ని తీసుకువెళ్ళమని కూడా చెప్పాడు. కాబట్టి అర్జునుడి చేత అపహరించబడినటువంటి సుభద్ర అక్కడికి సుఖంగా చేరింది, ఖాండవ ప్రస్థానికి చేరింది అనేటువంటి వార్త విని పరమోత్సవే వృష్ణీనాం నివృత్తే, అంతేకాకుండా ద్వీపంలో పరమోత్సవం జరిగింది. ఆ ఉత్సవం నుంచి తిరిగి వచ్చినటువంటి వృష్ణివంశ వీరులు అథ శుశ్రావ, జరిగిందంతా తెలుసుకుని, అంతేకాకుండా అక్కడ అర్జునుడితో కొంతమంది వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చారు ద్వారకా నగరానికి. తిరిగి వచ్చి అక్కడ కూడా వేడుకగా ఎలా అయితే స్వాగతాలు పలికారు అవన్నీ కూడా ఆ ఉత్సవ సంబంధమైనటువంటి వార్తలు కూడా విన్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మొదలైనటువంటి వాళ్ళు. పురస్తాదేవ పౌరాణాం సంశయ సమజాయత జానతా వాసుదేవేన వాసితో భరతర్షభ. వాసుదేవేన జానత, శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలిసే తప్పకుండా అర్జునుడు ఈ పని చేసి ఉంటాడు అనేది సంశయ సమజాయత పౌరాణ. పౌరులందరికీ కూడా, ఆ ద్వారకా నగరంలో పౌరులందరికీ కూడా సంశయం కలిగింది. పురస్తాదేవ పౌరాణం సంశయ సమజాయత. పౌరాణం పురస్తాదేవ అంటే ప్రజల ముందే ఆ వచ్చినటువంటి సందేహాన్ని నివృత్తి చేయడం ఆయన బాధ్యత. జానతా వాసుదేవేన వాసితో భరతర్షభ లోకస్య విదితం హ్యత్య పూర్వం విపృథునాయథ. జానతా వాసుదేవేన, వాసుదేవుడికి ఇదంతా తెలుసు, సర్వము తెలుసు. అర్జునుడు వెళ్ళాడు, చేరుకున్నాడు. అలాగే సుభద్రని తీసుకువెళ్ళమని చెప్పింది శ్రీకృష్ణ పరమాత్ముడే. అలాగే ఆయన ప్రణాళిక ప్రకారమే అంతా జరిగిందని చెప్పి పౌరులందరూ కూడా సంశయం కలిగింది. ఏమైనా జరగాల్సింది జరిగిపోయింది. అలాగే వాసితో భరతర్షభ, వాసిత అంటే నివాసము అని అర్థం. అర్జునుడు నివసించింది కూడా శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞతోనే నివసించాడు అనేటువంటిది అర్థమైంది. వచ్చినటువంటి వృష్ణి వీరులందరికీ కూడా వాళ్ళు ద్వీపంలో 34 రోజుల పాటు అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని చేసుకుని వచ్చారు. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా పాండవ ప్రస్థానికి వెళ్ళి అర్జునుడితో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చారు. లోకస్య విదితం హ్యద్య పూర్వం విపృథునా యథా సాంత్వయిత్వాభ్యనుజ్ఞాతో భద్రయా సహ సంగతః దిస్సతా సోదరాం తస్మై పతత్రి పరకేతునా అర్హతే పార్థివేంద్రాయ పార్థాయాయతలోచనం. లోకస్య విదితం హి అద్య, అద్య అంటే నేడు, లోకానికంతటికి విదితం, సర్వవిదితం, తెలిసినది అని అర్థం. విదితం అంటే లోకస్య విదితం, ఇది లోకం అందరికీ తెలిసింది. ఏంటది? పూర్వం విపృథునా యథా, విపృథుశ్రవుడు అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సేనానాయకుడు ఏ విధంగా అర్జునుడి చేతిలో ఓడిపోయి అర్జునుడి యొక్క పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి అర్జునుడు సుభద్రని తీసుకువెళ్ళటం అనేటువంటిది పూర్వం ఏదైతే చెప్పాడో అదంతా కూడా యథా ఆ జరిగినవన్నీ తెలుసుకుని సాంత్వయిత్వాభ్యనుజ్ఞాతో భద్రయా సహ సంగతః, ఆ విప్రతుశ్రవుడి చేత సాంత్వన వచనాలు శాంతింపబడినటువంటి అర్జునుడు, అలాగే విప్రతుశ్రవుడి చేత ఆజ్ఞాపించబడినటువంటి అర్జునుడు, నాయన నువ్వు క్షేమంగా వెళ్ళిరా అని చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి చేత పొందినటువంటి అర్జునుడు భద్రయా సహ సంగతః, సుభద్ర చేత క్షేమంగా కుశలంగా ఈ ఖాండవ ప్రస్థానికి చేరుకోవడం జరిగింది. అలా తన సోదరుని సుభద్రని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవ్వడం జరిగింది అర్జునుడికి. దిత్సత, దిత్సత అంటే ఇవ్వడం. దిత్సత సోదరాం తస్మై పదత్రివరకేతునా అర్హతే పార్థివేంద్రాయ పార్థాయాయతలోచనాం. పతత్రి వరకేతున అని ఇచ్చారు. పతత్రి అనే పదానికి అర్థం గరుత్మంతుడు. గరుత్మంతుడి అంటే పక్షి అని అర్థం. పతత్రి అంటే పక్షులలో వరహ, శ్రేష్టమైనటువంటి పక్షి ఏమిటంటే గరుత్మంతుడు. పతత్రి వర అంటే గరుత్మంతుడు. దాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. పతాకంగా, ధ్వజం మీద పతాకంగా కలిగిన వాడు, అందులో కూడా గరుత్మంతుడి వాహనంగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. అట్లాంటి శ్రీ మహావిష్ణువు అంశతో వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సోదరాం తస్మై, తస్మై అర్జునుడి కోసం అని చెప్పి తన సోదరి అయినటువంటి ఈ సుభద్రని దిత్సత ఇవ్వడం జరిగింది. ఆయన కంటే అర్హుడైనటువంటి వాడు ఇంకెవరుంటారు లోకంలో? రాజులలో అర్జునుడు అంతటి వాడు, అర్హుడైనటువంటి వాడు సుభద్రని
చేపట్టగలిగినటువంటి వాడు ఇంకెవరుంటారు? అర్హతే పార్థివేంద్రాయ, మహారాజు అయినటువంటి అర్జునుడి కొరకు, పార్థాయ అర్జునుడి కోసం, ఆయతలోచనాం చక్కటి అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆ ఆ సుభద్రని ఇవ్వడం జరిగింది. అర్హతే పొందడానికి ఆయన మాత్రమే అర్హుడైనటువంటి వాడుగా భావించారు. కాబట్టి సత్కృత్య పాండవ శ్రేష్టం ప్రేషయామాస చార్జునం భద్రయా సహ భీభత్సు ప్రాపితో వృజినం పురం ఇది పౌరజనా సర్వే వదంతి చ సమంతతః. పౌరజనులు అనుకుంటున్నటువంటి మాట ఇక్కడ ఒకటి చెప్తున్నారు. పాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ఈ విధంగా విప్రదస్సురుని ఓడించి ఆయన అనుమతితోనే ద్వారక నుంచి బయలుదేరి వెళ్లి చక్కగా వృజినంపురం ప్రాపిత. వృజినంపురం అనే పదానికి అర్థం అక్కడ పాండవ ప్రస్థానికి చేరుకున్నాడు. ఎవరు చేరుకున్నారు? భీవత్సు అర్జునుడు. ఎవరితో పాటుగా? భద్రయాసహ సుభద్రతో పాటుగా చేరుకున్నాడు. సత్కృత్య పాండవ శ్రేష్టం ప్రేషయామాస చార్జున. పైగా ఆ విప్రదస్సురుడు యుద్ధంలో ఓడిపోయి సత్కృత్య సన్మానించి మరీ పంపించాడు. సత్కృత్య పాండవ శ్రేష్టం ప్రేషయామాస చ అర్జునం, అర్జునం ప్రేషయామాస. పాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుని సత్కరించి మరీ పంపించారు. ఇదిగో ఈ భద్రతో నువ్వు సుఖంగా క్షేమంగా హాయిగా వెళ్ళిరా నాయన పాండవ ప్రస్థానికి అని మరీ పంపించాడు. వృజినంపురం అని అక్కడికి ఆయన చేరుకున్నారు అనేటువంటి వార్త కూడా కొంతమంది యదువీరుల ద్వారా తెలుసుకుని ఇది పౌరజనా సర్వే వదంతి చ సమంతత. సమంతత అంటే చుట్టూతా ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారట ఇలా వెళ్ళాడు అర్జునుడు. ఆ మాట ఈ మాట అలాగే వార్తాహరులు ఎవరైతే ఉంటారో, వార్తల్ని సేకరించి తెచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు కూడా విని శృత్వాతు పుండరీకాక్ష, పుండరీక అక్ష, పుండరీకాక్ష చక్కటి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు పుండరీకాక్షుడు. ఈ మాటలు విని సంప్రాప్తం స్వపురోత్తమం అర్జునం పాండవ శ్రేష్టం ఇంద్రప్రస్థగతం తథా. ఇంద్రప్రస్థానికి గతం వెళ్ళినటువంటి పాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుణ్ణి, తన యొక్క ఉత్తమమైనటువంటి పురం ప్రాప్తించినటువంటి అర్జునుణ్ణి, తన యొక్క ఉత్తమ పురము అంటే ఇంద్రప్రస్థం, ఆ ఇంద్రప్రస్థానికి వెళ్ళినటువంటి సంప్రాప్తం అర్జునం చేరుకున్నటువంటి అర్జునుణ్ణి గీయాసు పాండవ ప్రస్థం అమంత్రయత కేశవ. అక్కడికి గౌరవార్థంగా వెళ్లి పలకరించి రావాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు కేశవుడు. ఇయాసుహు అంటే ఇష్టపడటం, కోరుకోవటం. ఏమని కోరుకున్నాడు మనసులో? పాండవ ప్రస్థం అమంత్రయత, పాండవ ప్రస్థానికి చేరుకోవాలి, మనం వెళ్ళి రావాలని మనసులో సంకల్పించుకున్నాడు కేశవుడు, శ్రీకృష్ణ భగవాన్. ఎందుకంటే వివాహం అనంతరం తల్లిదండ్రుల నుండి వెళ్ళవలసినటువంటి కానుకలు ఇంకా వెళ్ళల. కేవలం రథం ఎక్కారు, ఆయుధాలతో పాటుగా వెళ్ళారు తప్ప కానుకలతో వెళ్ళల. పెళ్లి చేసుకున్న తర్వాత అత్తవారింటికి ఎలా వెళ్ళాలి? ఆ కానుకలు ఏమీ లేవు. కాబట్టి అత్తవారింటికి గౌరవంగా వెళ్ళకపోతే మన అమ్మాయికి అప్రతిష్ట పాలవుతుంది, ఇది అపకీర్తి. కాబట్టి మన స్థాయికి తగ్గట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ద్వారకా నగరంలో ఇవ్వవలసినటువంటి కానుకలు, అక్కడి నుంచి వెళ్ళవలసినటువంటి కానుకలన్నీ సమకూర్చుకుని బయలుదేరుతున్నాడు. ఇక్కడ పెద్దల అనుమతి తీసుకుని, దేవకీ వసుదేవుల యొక్క అనుమతి తీసుకుని, బలరాముడి యొక్క అనుమతి తీసుకుని, యాదవ వీరుల్ని సమకూర్చుకుని బయలుదేరుతున్నాడు ఇక్కడ. అవన్నీ ఇక్కడ వివరంగా వ్యాసుల వారు వర్ణిస్తున్నారు ఈ 10 శ్లోకాలలో. పూర్వం సత్కృత్య రాజానమాహుకం మధుసూదన తథా విపృధుం అక్రూరం సంకర్షణ విధూరధౌ మంత్రయామాస తైః సార్థం పురస్తాత్ అభిమానితైః. అక్కడ ఉన్నటువంటి యాదవ వీరులు ఎవరైతే ఉన్నారో ఆహుకుడు మొదలైనటువంటి వాళ్ళు, మధుసూదనుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, యాదవ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్కృత్య ముందు గౌరవించి సన్మానించి ఆ పిలిపించినటువంటి కార్యాన్ని వివరిస్తున్నాడు. ఎవరెవరున్నారు అక్కడ? విపృధుశ్రవుడు ఉన్నాడు, అక్రూరుడున్నాడు, ఆహుకుడున్నాడు, సంకర్షణుడున్నాడు, విధూరదుడున్నాడు. వీళ్ళందరితో మహాశ్రేష్టమైనటువంటి యాదవ వీరులతో మంత్రయామాస
తైస్సార్థం, తైస్సార్థం అంటే వాళ్ళతో పాటుగా మంత్రయామాస, ఆలోచించడం మొదలుపెట్టాడు. పురస్తాత్ అభిమానితై, అభిమానితై పురస్తాత్, గౌరవించదగినటువంటి ఈ వీరుల ముందు పెట్టుకుని, వీళ్ళే కాకుండా ఇంకా మహానుభావులు ఉన్నారు. సంకర్షణేన సమ్మంత్ర్య, సంకర్షణుడు అంటే బలరాముడు, సంకర్షణ స్థిరపాణి, ఇవన్నీ కూడా బలరాముని పేర్లు. సంకర్షణేన సమ్మంత్ర్య, విశేషంగా బలరాముడితో కూడా మంత్రాంగం చేసి ఆలోచన చేసి, సంకర్షణేన సమ్మంత్ర్యనుజ్ఞాతో మహామనాః, ఆయన యొక్క అనుజ్ఞ తీసుకుని మహామనాః, గొప్ప మనసు కలిగినటువంటి వాడు, గొప్ప బుద్ధి కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మిగతా వాళ్ళందరితో కూడా, అంటే ఎవరితో చర్చించాలో, ఏ విషయాలు చర్చించాలో అవన్నీ కూడా చర్చించి వాళ్ళ పెద్దవారి యొక్క అనుజ్ఞ తీసుకుని, సంప్రీత ప్రీయమాణేన వృష్ణిరాజ్ఞా జనార్దనః అభిమంత్ర్యాభ్యనుజ్ఞాతో యోజయామాస వాహిని. వృష్ణివంశ రాజుల యొక్క ఆజ్ఞ తీసుకుని వృష్ణిరాజ్ఞా జనార్దన, వృష్ణివంశరాజు అయినటువంటి జనార్దనుడు ప్రియమాణేన సంప్రీత, పెద్దవారి యొక్క అనుమతితో సంతృప్తి చెంది, వారి యొక్క ఆలోచన విధానానికి సంతోషపడి, అభిమంత్ర్య అభ్యనుజ్ఞాత, ఆ మంత్రిని అంటే ఆ విధమైనటువంటి ఆలోచనలు ఇచ్చినటువంటి వాళ్ళతో ధన్యవాదాలు తెలుపుని, అనుజ్ఞాత, వారి ఆజ్ఞ తీసుకుని బయలుదేరుతున్నాడు. ఏమని అంటే యోజయామాస వాహిని, వాహినీం యోజయామాస, వాహినీం అంటే ఇక మన వాహనాలను సిద్ధం చేయండి అని చెప్పి ఆజ్ఞాపించేశాడు. అభ్యనుజ్ఞాత, పెద్దల అనుజ్ఞ తీసుకుని మరి ఆజ్ఞాపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏమని వాహినీం యోజయామాస, మన వాహనాలు, మన రథాలు ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది ఇక్కడ ఉంటున్నారు, కాబట్టి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేయండి అని చెప్పి ఆజ్ఞాపించేశాడు ఒక్కసారి. అప్పుడు తతస్తు యానాన్యాసాద్య దాశార్హాణాం యశస్వినాం సింహనాద ప్రహృష్టానాం క్షణేన సమపద్యత, ఒక్క క్షణకాలంలో సింహనాదాలు, అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి నాదాలు అక్కడ ధ్వనించాయి ఒక్కసారి. ప్రహృష్టానం, ఎవరిగా సింహనాదాలంటే ఆనందంతో కేరింతలు కొడుతున్నటువంటి యాదవ వీరు. ప్రహృష్ట, హృష్ట అంటే సంతోషం, ప్రహృష్ట అమితానందంతో ఉన్నటువంటి యాదవ వీరులందరూ సింహనాదాలు చేస్తున్నారు. ప్రయాణానికి తిరగటమే పని, హాయిగా ప్రయాణం అంటే చాలు సింహనాదాలే వెళ్ళి ఆనందంగా గంతులేస్తున్నారు. మనకు కూడా చూడండి, తీర్థయాత్రలో లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నాం, ఇంట్లో కూర్చున్నామంటే ఎప్పుడు బోరే, తిరుగుతున్నామనగానే ఆనందం. అట్లా ఇక్కడ కూడా క్షణేన సమపద్యత, ఒక క్షణంలో ఆనందంతో వాళ్ళందరూ కూడా గంతులేస్తున్నారు. అంతేకాకుండా యానాని ఆసాద్య దాశార్హాణం యశస్వినాం, అంటే ఆ ద్వారకా నగరంలో ఉన్నటువంటి యదువంశ వీరులందరూ కూడా యానాని ఆసాద్య, వాళ్ళ వాహనాలను సిద్ధం చేసుకుని అక్కడికి చేరుకుని సింహనాదాలు చేస్తున్నారు. మేము రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం, లగేజీలు సర్దేసుకుని రెడీగా కూర్చున్నారు. యోజయంతః సదశ్వాంస్తు యానయుగ్యం రథాంస్తథా గజాంశ్చ పరమ ప్రీతః సమపద్యంత వృష్ణయః, ఉత్తమమైనటువంటి రథాలు, ఉత్తమమైనటువంటి గజాలని చాలా సంతోషంగా ఉన్నటువంటి యదువీరులు చక్కగా సిద్ధం చేసి పెట్టారు. సమపద్యంత వృష్ణయః, అన్నిటినీ సిద్ధం చేశారు. యోజయంత అంటే అన్ని సిద్ధం చేసి పెట్టడం. ఏవి సిద్ధం చేశారు? సత్ అశ్వాంస్తు, అశ్వములు అంటే గుర్రం, సత్ అశ్వాహ అనే పదార్థం, చక్కగా మేలుజాతి గుర్రాలు రథాలకు కట్టేశారు. అశ్వాల మీద వెళ్ళే వాళ్ళు అశ్వాలకు సిద్ధం చేసుకున్నారు. యానయుగ్యం యథాం తథా, యానయుగ్యం అంటే ఉత్తమమైనటువంటి యోగ్యమైనటువంటి యానములు, వాహనాలు ఏవైతే ఉంటాయో రథాలు, వాటిని సిద్ధం చేశారు. గజాలను సిద్ధం చేశారు. ఆనందంగా ఉన్నారు, గంతులేస్తున్నారు. ఎవరెవరు వెళ్తున్నారు? సిద్ధంగా ఉన్నవారు. వృష్ణ్యంధక మహామాత్రై సహ వీరైర్మహారథై భ్రాతృభిశ్చ కుమారైశ్చ యోధైశ్చ శతసో వృతః, మేమొస్తాం అనుకున్న వాళ్ళు అలా వందలు దాటారట. శతసో వృతః, వేలాది మంది బయలుదేరారు. చివరికి ద్వాపర ఈ ద్వారకా నగరం నుంచి అక్కడ ఇంద్రప్రస్థం దాకా తరలి వెళ్ళటం అనేటువంటి చాలా బహుదూర ప్రయాణం. ఆ దూర ప్రయాణానికి కూడా సిద్ధమైపోతున్నారు. ఇక్కడ ఎంతమంది వృష్ణి అంధక వంశీయులు ఎవరైతే ఉంటారో
వాళ్ళు మహామాత్రై, ఎంతో మంది, సహ వీరైర్మహారథై, మహారథులు వీరులతో పాటుగా, అమాత్యులు వీరులు వాళ్ళ యొక్క సోదరులతో పాటుగా, కుటుంబాలు బయలుదేరినాయి. ధాతృభిశ్చ, సోదరులతో పాటుగా, వాళ్ళ కుమారులతో పాటుగా, యోధులతో పాటుగా, యుద్ధం చేసేటువంటి వీరులతో పాటుగా బయలుదేరారు అందరూ. సైన్యేన మహతా అభిగుప్త సమంతతః తత్ర దానపతి శ్రీమాం జగామ సమహాయశాః. సైన్యేన మహతా శౌరి, తగినటువంటి సైన్యాన్ని ఇక్కడ పెట్టవలసినటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టారు, తీసుకువెళ్ళవలసినటువంటి సైన్యాన్ని కొంతమందిని తీసుకువెళ్తున్నారు. అభిగుప్త, రహస్యంగా ఉంచవలసినటువంటి సైన్యాన్ని కూడా మొత్తం చుట్టుపక్కల కాపలా పెట్టి, తత్ర దానపతి శ్రీమాం జగామ సమహాయశాః. శ్రీమంతులైనటువంటి ఆ యాదవ వీరులందరూ కూడా జగామ, అక్కడికి చేరుకోవడానికి సిద్ధంగా బయలుదేరుతున్నారు. దాంట్లో ముఖ్యమైనటువంటి వీరులు అక్రూరుడు మొదలైనటువంటి వాళ్ళు. అక్రూరో వృష్ణి వీరాణం సేనాపతిరరిందమ అనాధృష్టిర్మహాతేజ ఉద్ధవశ్చ మహాయశాః. అక్రూరుడున్నాడు, వృష్ణివీరుల్లో ప్రధానమైనటువంటి వాడు అక్రూరుడు. సేనాపతిరరిందమ, అరిందమ అంటే శత్రువుల్ని మర్దించగలిగినటువంటి సేనాపతి, అద్భుతమైనటువంటి వాడు. పరాక్రమవంతుడైనటువంటి అక్రూరుడు కూడా ఉన్నాడు. అనాధృష్టిర్మహాతేజ, మహాతేజస్శాలి అయినటువంటి వాడు, గొప్ప దూరదృష్టి కలిగినటువంటి వాడు, శక్తి సంపన్నుడైనటువంటి వాడు. ఉద్ధవశ్చ మహాయశాః, బుద్ధిశాలి అయినటువంటి గొప్ప కీర్తిమంతుడైనటువంటి ఉద్ధవుడు కూడా ఉన్నాడు బయలుదేరినటువంటి వాళ్ళలో. శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా ఉద్ధవుడు కూడా నేనొస్తా అంటాడు. కృష్ణుడు నాయన నువ్వు ఇక్కడ ఉండు అంటే తప్ప బయలుదేరతాడు. అంటే పరమాత్ముని అమిత భక్తితో వేడుకునేటువంటి వాడు మహాభక్తుడు ఉద్ధవుడు. ఈయన గురించి తర్వాత మనకి ముందు ముందు చాలా వివరాలు వస్తాయి మహాభారతాలు. అట్లాంటి ఉద్ధవుడు బయలుదేరాడు. ఎట్లాంటి వాడు? సాక్షాత్ బృహస్పతే శిష్యో మహాబుద్ధిర్మహామనాః. బృహస్పతి శిష్యుడు, సాక్షాత్ బృహస్పతి శిష్యుడే. శిష్యో మహాబుద్ధిర్మహామనాః. అట్లాంటి వీరులలో ప్రధానమైనటువంటి వాడు సత్యకః, సత్యకుడు అనేటువంటి వాడు. అలాగే సాత్యకిశ్చైవ, సత్యకుడు, సాత్యకి, కృతవర్మ, సాత్వత మొదలైనటువంటి వీరులందరూ కూడా బయలుదేరారు. సత్యక సాత్యకిశ్చైవ కృతవర్మ చ సాత్వత, ఇట్లాంటి వీరులు. అలాగే గొప్పవాడైనటువంటి ఉద్ధవుడు, అక్రూరుడు, ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నశ్చైవ సాంబశ్చ నిశంకుశంకురేవ చ చారుదేష్ణశ్చ విక్రాంతో చిల్లీ విపృథురేవ చ సారణశ్చ మహాబాహుర్గదశ్చ విదుషాంబరః ఏతే చాన్యే చ బహవో వృష్ణిభోజాంధకస్తథా. వృష్ణిభోజక అంధ వంశాలు ఏవైతే ఉంటాయో, ద్వారకా నగరంలో యదువీరులలో ప్రధానమైనటువంటి వంశాలు ఈ మూడు వంశాలు: వృష్ణి వంశము, భోజ వంశము, అంధక వంశం. వృష్ణిభోజాంధకాస్తథా, ఈ మూడు వంశాల వాళ్ళు కూడా అన్యే, ఈ పైన చెప్పినటువంటి పేర్ల వాళ్లే కాకుండా అన్యేచ బహవః, ఎంతో మంది వీరులు బయలుదేరారయ్యా. ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశంకుడు, శంకుడు, చారుదేష్ణుడు, విక్రాంతుడు, చిల్లి, విపృధురు, సారణుడు, మహాబాహు, అలాగే మహాబాహు అయినటువంటి గదుడు, అలాగే విదుషాంబరః అన్నారు. అంటే గొప్ప వాళ్ళల్లో, కీర్తిమంతులలో, పండితులలో శ్రేష్టమైనటువంటి వాడు గదుడు. ఇట్లాంటి వీళ్ళందరూ కూడా, వీళ్ళే కాకుండా ఇంకా ఎంతో మంది సుప్రసిద్ధమైనటువంటి కీర్తి, వీర్య పరాక్రమాలు కలిగినటువంటి ఈ యాదవ వీరులు బయలుదేరారయ్యా. ఎక్కడికంటే ఖాండవ ప్రస్థానికి, సోదరుని సుభద్రని చూడటానికి, బావగారైన అర్జున్ని పలకరించడానికి, గౌరవించడానికి. అక్కడ వేడుకలు మళ్ళీ విడిగా చేయటానికి. ఇక్కడ ఏమన్నా వేడుకలు కొంతమంది చూశారు, సుభద్రార్జునుల వివాహం కొంతమంది చూశారు. కానీ ఇప్పుడు అక్కడ జరిగేటువంటి వేడుకలు చూడటం కోసం ఇక తరలి వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వివాహ వేడుకను చూడటానికి అన్నట్టుగా వెళ్తున్నారు. ఆజగ్మ ఖాండవ ప్రస్థమాదాయ హరణం బహు ఉపహారం సమాదాయ పృథువృష్టి పురోగమాః. పృథువృష్టి పురోగమాః, వృష్ణివంశ వీరులందరూ కూడా ఖాండవ ప్రస్థానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఖాండవ ప్రస్థమాదాయ, అక్కడికి వెళ్దామనేటువంటి నిశ్చయం చేసుకుని హరణం బహు ఉపహారం సమాదాయ అన్నారు.
హరణము అంటే తీసుకువెళ్ళవలసినటువంటి కట్న కానుకలు ఏవైతే ఉంటాయో వాటిని హరణం అంటారు. అలాగే ఉపహారాలు, ఉపహారాలు అంటే కానుకలు. ఉపహారం అంటే అల్పహారం అనుకోమాకండి. ఉపహారము అంటే కానుకలు. పెళ్లి కూతురికి కానీ పెళ్లి కొడుకు కానీ చదివించేటువంటి కట్న కానుకలు, బహుమానాలు ఏవైతే ఉంటాయో అటువంటి ఉపహారాలన్నీ కూడా సమాదాయ తీసుకుని ఈ వృష్ణివంశ వీరులను ముందు పెట్టుకుని బయలుదేరాడు కృష్ణ పరమాత్మ. ప్రయయు సింహనాదేన సుభద్రాం అవలోకక. సుభద్రాం అవలోకక, సుభద్రని చూడాలనేటువంటి కుతూహలంతో అందరూ కలిసి బయలుదేరారు. ప్రయయు సింహనాదేన, సింహనాదాలు చేసుకుంటూ బ్రహ్మాండంగా ఎంతో దూరం ప్రయాణించాల్సినటువంటి వాళ్ళు ఆనందంతో బయలుదేరారు కేరింతలు కొడుతూ. తే త్వదీర్ఘేణ కాలేన కృష్ణేన సహ యాదవా. శ్రీకృష్ణ పరమాత్మునితో కలిసి యాదవ వీరులందరూ కూడా అలా ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి సమయమే తెలియలేదు. అంత దూరం కాస్త వాళ్ళందరూ కలిసి తేతు అదీర్ఘేణ కాలేన, దీర్ఘకాలం అంటే చాలా రోజులు, చాలా సమయం, అదీర్ఘకాలం అన్నారు. తే త్వదీర్ఘేణ కాలేన అంటే అతి తక్కువ సమయంలోనే హాయిగా చేరుకున్నారు. ఎక్కడికి? ఖాండవ ప్రస్థానికి. ఖాండవ ప్రస్థం అని చెప్పకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు? పురమాసాద్య పార్థానాం అన్నారు అక్కడ. పార్థానాం పురం అంటే పృథ కుమారులైనటువంటి, కుంతి కుమారులైనటువంటి పాండుపుత్రులు 5గురు నివసిస్తున్నటువంటి పురం ఏదైతే ఉందో ఆ పురాన్ని ఆసాద్య పొందారట. పురం ఆసాద్య అంటే ఖాండవ ప్రస్థపురం ఆసాద్య చేరుకుని. పార్థానం అనే పదం అక్కడ అర్జునుడు ఒక్కడే కాదు, బహువచనం వాడారు అక్కడ. అంటే కాబట్టి 5గురు పంచపాండవులు నివసిస్తున్నటువంటి ఆ ఖాండవ ప్రస్థానికి చేరుకుని పరాం ప్రీతిమవాప్నువన్ చాలా సంతోషించారు. కృష్ణ పరమాత్ముడి యొక్క సారథ్యంలో యాదవ అందరూ కూడా అత్యల్పమైనటువంటి స్వల్ప కాలంలోనే వాళ్ళ ప్రయాణాన్ని గమ్యస్థానం చేరుకున్నారు. ఆ ఖాండవ ప్రస్థానికి చేరుకున్నారు. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు యదువీరులతో పాటు వస్తున్నాడు అనేటువంటి వార్త తెలుసుకున్నాడు యుధిష్ఠిరుడు. ఆ తర్వాత తతో యుధిష్ఠిరో సజాశ్రుత్వా మాధవమాగతం ఘాపదురు దాంత ప్రతిగ్రహార్థం కృష్ణస్య యయౌ ప్రాస్థాపయత్తదా. తతో యుధిష్ఠిర, ఆ తర్వాత పాండుపుత్రులలో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు సజాశ్రుత్వ వెంటనే వాళ్ళు వస్తున్నటువంటి మాధవమాగతం శ్రుత్వ, శ్రీకృష్ణ పరమాత్ముడు చేరుకున్నాడు అనేటువంటి వార్త విని ప్రతిగ్రహార్థం కృష్ణస్య, శ్రీకృష్ణుణ్ణి ప్రతిగ్రహార్థం అంటే ఎదురు వెళ్ళి గ్రహించాలి. ఎదురు వెళ్ళి ఆ అతిథిని మనం లోపలికి తెచ్చుకోవాలి. సాధారణంగా ఆప్యాయంగా పరమాత్ముణ్ణి రావయ్య మహానుభావ అంటూ ఆహ్వానం పలకాలి. ప్రతిగ్రహార్థం కృష్ణస్య యయౌ ప్రాస్థాపయత్తదా. యయౌ అంటే వెళ్ళాను, ఎదురు వెళ్ళాను అన్నాడు. వస్తున్నటువంటి కృష్ణుడికి పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు, రాజైనటువంటి యుధిష్ఠిరుడు ఎదురు వెళ్ళాడు. ఎదురు వెళ్ళి పరమాత్ముని ఆహ్వానించడం అనేది. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ అతిథి మర్యాదలు ఎలా ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా ఇంకా దాదాపు ఒక 50-60 శ్లోకాలు ఉన్నాయి. అది రేపటి పాఠంలో ప్రవచించుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.